నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా సలహాదారులను నియమించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో కూడా సలహాదారులు ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించి అప్పట్లో ఆయన సలహాదారులను నియమించారు. అయితే ఈసారి మాత్రం సలహాదారుల వ్యవస్థకు స్వస్తి పలికారు. అనవసరమైన ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఇప్పటికే 1వ తేదీన పెన్షన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల అప్పుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అడుగు ముందుకు వేయాలన్నా నిధులలేమి వెనక్కి లాగుతుంది. గతంలో మాదిరిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతలో కొంతవరకైనా సమస్య నుంచి బయటపడొచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. కొన్ని పోస్టులను భర్తీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా సలహాదారులు ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన ఆయన సలహాదారులను నియమించారు. ఇవి కేవలం పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇవ్వడం కోసమే. నిజానికి సలహాదారులు ఇచ్చే సలహాలను ప్రభుత్వాలు తీసుకోరు. వారు నామమాత్రంగానే ఉంటారు. కాకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి రాజకీయ ఉపాధి కల్పించి సంతృప్తి పరిచేందుకు సలహాదారులను నియమించుకుంటూ వస్తున్నారు ఎప్పటి నుంచో. నిజానికి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు సలహాదారులుగా ఐఏఎస్ అధికారులు ఉంటారు. వారి సహకారం, సలహాలు, సూచనలతో కొంత అవగాహన ఏర్పడుతుంది. గత వైసీపీ ప్రభుత్వం అయితే సలహాదారులను విచ్చలవిడిగా నియామకం చేసింది. అవసరం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారులు అంటూ దాదాపు 40 మందిని అప్పటి వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. ఇక వీరికి వసతులతో పాటు వాహనం, కార్యాలయం వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 మందిని గత ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవడాన్ని నాడు హైకోర్టు కూడా తప్పుపట్టింది. సలహాదారులకు కల్పించిన సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించడం పరిస్థితికి అడ్డం పడుతుంది. అందుకే చంద్రబాబు ఈసారి సలహాదారుల నియామకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కేవలం నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేసే చాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు తూటుపొచ్చే సలహాదారుల నియామకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసిందే. గత ప్రభుత్వంలో నియమించుకున్న సలహాదారులను వ్యతిరేకించిన తామే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి సలహాదారులను నియమించుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. సో సలహాదారుల నియామకం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో లేనట్లేనన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.